కార్యక్రమాన్ని సమర్పిస్తున్నవారు మహాలక్ష్మి మసాలా, ఎటువంటి రంగు రసాయనాలు లేకుండా గుమగుమలాడే వంటల కోసం శ్రీవత్స ఈవెంట్స్ అండ్ క్యాటరర్స్ ను సంప్రదించండి. ఎలాంటి చింత లేకుండా మీ కార్యక్రమాన్ని జరిపించుకోండి. సో ఫ్రెండ్స్ మన టీం వాళ్ళు అయితే పుల్లులు ఎరగొట్టేశారు, మించేశారు. అసలు మన పుల్లులా పిల్లులా ఆగు అంతా నువ్వే మాట్లాడతావా? ఏంటి నేను మాట్లాడచ్చా? మాట్లాడుకోండి. ఇక్కడైతే ముందు సార్ ఇప్పుడు ఇంత ముందు పర్ఫామ్ చేశారు, ఒక టీమ్ లీడర్ తప్ప అందరూ ఇరగదీశారు. మీ సైడ్ కూడా నమ్మకాలు లేవు టీమ్ లీడర్ ఏంది నువ్వేం చేస్తావు అన్న మామూలుగా? ఫస్ట్ నువ్వు పడుకోవా ప్లీజ్, పడుకో, తర్వాత లేపుతాం, అయిపోయినాక లేపుతాం. స్నాక్స్ వచ్చినాక నేను చూపెట్టాలి, నువ్వు కాదు. చెప్తాను. 1 గంటకు క్రీమ్ బన్ అన్నారు, 5 గంటలకు వచ్చింది. మిర్చి అన్నారు, ఇప్పటిదాకా రాలే. మిర్చి ఇప్పటికే 3 సార్లు ఎప్పుడో వచ్చిందయ్యా. సోదే ఉంటదా? నేను ఆల్రెడీ ఈయన బన్ కూడా దొబ్బితున్నాడు, అయిపోయింది. అయ్యో నమ్మకం ఉంచు, ఖచ్చితంగా మేమే గెలుస్తాం, నిన్ను ఎత్తుకెళ్తా. ఓకే నమ్మకమే లేదురా. హలో నువ్వు మాట్లాడుతున్నప్పుడు మేము మాట్లాడలేదు, నువ్వు కూడా అలానే ఉండు. మాట్లాడేటప్పుడు మీ చెవులు మాత్రమే పని చేయాలి, లేదని మాటలు పని చేసినా మీకు నెక్స్ట్ ఇయర్ ఉండదు, నీకు కూడా ఉండదు, మనకు నెక్స్ట్ ఎపిసోడ్ కూడా ఉండదు. ఆల్రెడీ అటు సైడ్ అయితే ఎరగదీసేశారు, మరి మీ సైడ్ ఎలా ఉంటది? సూపర్ గా ఉంటది. లయన్స్ రెడీయా? రెడీ ఓకే, భలే యాక్టివ్ ఉన్నారు ఇద్దరు. సరే అయితే సో మీ టీం నుంచి ఎవరు ఫస్ట్? సో లేడీస్ ఫస్ట్ కాబట్టి జీవనం నువ్వు స్టార్ట్ చేయి. అదే మీ టీం స్టార్ట్. ఎవరి త్యాగం నువ్వు ఆడ కూర్చున్నావు? ఓకేలే, నమస్కారం. ఓకేనా? హరిప్రియన్ స్టార్ట్ చేయమను. అక్కడ నుంచి అయితే సాంగ్స్ విన్నాము, మీ సైడ్ నుంచి ఒక సాంగ్ కావాలి. లాలీ లాలి అనురాగం సాగుతుంటే ఎవరో నిదురపోరే, చిన్న పోదామరే చిన్ని ప్రాణం, కాసే వెన్నెలకు వీచే గాలులకు. ఏం జరుగుతుంది ఎవరు నిద్రపోరే అన్నావు కదా, అది నిద్రపోయే. సో మీరు ఒప్పుకుంటున్నారు తన సాంగ్ చాలా బాగా పాడిందని? పాడిందని కాదు, లాలి లాలి పాడుతున్నా, ఎవరు నిద్రపోరేంటని అడిగింది. నిద్రపోయారు కదా మీరు? తను అడిగిందని పడుకున్నాను. ఆమె పాడింది చిన్నపిల్లల కోసం, దున్నపోతు లాగున్నారు. మీరు పడుకోవడం ఏంటరా? అమ్మ శ్రీప్రియ, న్యూ ఇయర్. హరిప్రియ, మీకు హరిప్రియ, నాకు శ్రీప్రియ. ఎందుకలా అంటే నాకు శ్రీప్రియ పేరు మార్చాను నేను ఇప్పుడు. హలో, అమ్మాయి పాడిన తర్వాత నాకు హరి తీసి శ్రీ పెట్టాలనిపించింది. పేరు గుర్తులేదని చూస్తున్నా. లేదు, ఆ అమ్మాయి పేరు ప్రియ, ఆ అమ్మాయి ఒక స్త్రీ, అందుకే స్త్రీ ప్రియ. సో యూజువల్లీ 31st నైట్ అంటే ఏదో ఒక ప్రోగ్రామ్ ఏదో ఉంటుంది, సో ఈవెంట్. సో అక్కడికి వెళ్తాం, ఈవెంట్ అయిపోయాక అక్కడ పాడేసి మొత్తం ఎంజాయ్మెంట్ అంతా అయిపోయాక ఇంటికి వచ్చి ఇంకా రెగ్యులర్. న్యూ ఇయర్ కి ఒక నిమిషం, న్యూ ఇయర్ కి ఏం చేస్తావు? ఈవెంట్ చేస్తావు. మరి ఇంటి ముందు ముగ్గు ఎవరు వేస్తారు? అది కూడా అది వేసేసి వెళ్ళిపోతాం. ఫస్ట్ తారీఖు ఏం చేస్తారా? ఫస్ట్ తారీఖు ఫస్ట్ తారీఖు వాళ్ళ ఆయనకు వచ్చిన జీతం తీసుకుంటది. లేదు కష్టం అలాంటి కానీ గుడికి వెళ్తాం ఫస్ట్ తారీఖు. గుడికి ఇంపార్టెంట్. ఏందన్న పెట్టుకుంటారా? ఇయర్ బాగుండాలి, ఇయర్ వచ్చే కమింగ్ ఇయర్ అంతా బాగుండాలి, షోస్ రావాలి, మీలాంటి వాళ్ళందరినీ కలవాలి. వస్తున్నాయి కదా టీవీలో, బోర్డులు వస్తున్నాయి, చూడలేదా? ఈ షో కూడా వస్తుంది. నవ్వద్దురా, మనం గెలవాలి. కాదు మీరేం చేస్తున్నారు కానీ అక్కడ కామెడీకే వాళ్ళు మీ పార్టిసిపెంట్ కూడా ఫ్యాన్ అయిపోతున్నారు. అక్కడ కామెడీ అంటారు, నా పంచుకు వాళ్ళ వీరు. హలో బాబు, మీ పంచులకి మీ షార్ట్లకి మీ నిక్కలకి నవ్వట్లేదు. చేసుకుని చెప్పు, నా ఒక్కొక్క పంచు గుండు లేదు. అమ్మల గిమ్మాలే ఆ పాట మీద ఎంత నవ్వాను? అమ్మల గిమ్మాలే పాట మీద ఎంత నవ్వావు? అమ్మల గిమ్మల ఎందుకు వచ్చారు? నాగార్జున ఎందుకు వచ్చాడు? సెకండ్ పులి మాట్లాడలేదు. కుక్క నాకు చెప్తుంది ఆపు.
ఎరా మీ పులి మాట్లాడదా? మాట్లాడుతుందిరా. మా సైన్ చూసావా? హలో, దాడి చేస్తారు పాటలతో మాటలతో. ఇప్పుడు చూడు. మేము డైరెక్ట్ గా దాడి చేసుకుంటాం. ఇప్పుడు నజీరుద్దీన్ గారు, మీరు 31st నైట్ ఏం చేస్తుంటారు? 31st నైట్ తర్వాత ఫస్ట్ మాకు సింగింగ్ కావాలి. సింగింగే కావాలా? వాళ్ళు ఎరగొట్టారు కదా. పూజించుటేనా నా పాపము, ఎన్నాళ్ళని ఎదలో ముళ్ళు, కన్నీరుగై కరిగే కళ్ళు, నాలోని నీ రూపము నా జీవనాధారము. అది అభినందన ఒరే ముసలోడా, దేనికి ఎగరాలో తెలియదు, దేనికి పోవాలో తెలియదు, అక్కడ ఏడు పాట పాడుతుంది. లవ్ సక్సెస్ కావాలని పాడు. సాడ్ సాంగ్ ఇప్పుడు చూడు. పోయే పోయే లవ్వే పోయే పోతే పోయిందే, పోయే పోయే లడ్కీ పోయే. రే రే ఆగా, మంచిగుందా? లవ్ సాంగ్ లవ్ పాట అంటే పోయే లవ్ పోయే లవ్ ఉంటుందన్నా, మై లవ్ ఇస్ గన్ లవ్ ఉంటుంది అందులో. ఆ పాట పాడు, బాగుంటుంది. అది రెడీగా ఉన్నాడు. పెనంత ఈ ప్రేమకి మీరంతా కట్టిమే కదా. మరి మంచి పాట పాడింది బ్రో మీ పులితోటి. ఓరే నీకు దండాలు రయ్యా. వేయలేరే ఎవరు దండాలు. ఓకే, ఇప్పుడు నిజంగా నీకోసం దారి మళ్ళిందా, భూమిపైకే చేరుకున్నదా, లేకుంటే చెక్కి ఉంటారా అచ్చు నీలా శిల్ప సంపద, జగత్తు చూడని సొగస్సు నీదెలే, నీ నవ్వు తాకి తరించి తపస్సులా, నిషీధులన్నీ తలొంచే తుషారానివా. కొద్దిసేపు అరే అరే అయిపోయిందా? అయిపోయింది. అయ్యా బాణమా. అరే నిజం కొడతావేంట్రా? నువ్వు కొట్టావు కదన్నా నన్ను. కదన్నా జస్ట్ క్యాజువల్గా కొట్టా. క్యాజువల్ అదేంటా నన్ను సీరియస్ అవుతావు? మరి నాకు ప్రసాదాన్ని అనుకోకూడదు. నేను సీరియస్ అయినా. అరే జీవన్ ఏమైందిరా? అరే కాదురా, ఆపినప్పుడు ఆపాలి కదా, నిజం కొట్టడం ఏంటి? చెప్పాలి కదన్నా. అరే అది తప్పురా బాబీ. బాబీ రే బాబీ కూర్చో. మంచిగా 31st నైట్ మీరేం చేస్తుంటారు? ఇప్పటిదాకా అంటే హాస్టల్లో ఉన్నా. సో ప్రతి 31st నైట్కి ఫ్రెండ్స్తో పాటు అక్కడే లైక్ డీజే బాక్సులు తెచ్చుకొని. వాడు హాస్టల్లో ఎవరితో ఉన్నాడు? లేడీస్ హాస్టల్లో ఉన్నాడు. లేదు లేదు, బాయ్స్ హాస్టల్. బాయ్స్ పేరు బయట బాయ్స్ అసలు, లోపల లేడీస్. ఆ రోజు బిర్యానీ చేసుకుంటారు కదా, బిర్యానీ తెచ్చుకొని థమ్స్అప్ అంతే. దాంట్లో లెగ్ పీస్ వస్తుంది. రాదు చెస్ పీస్ వస్తుందా? అంటారు పాత పిచ్చడాలు. నవీనానికి అది మెడగా వస్తుంది మేడం. నేను సింహాలు అనుకున్నా, ఈ కోళ్ళు. హలో, పందెం కోళ్ళు ఇవి. లేదు, కోళ్ళు కావు. పందులు ఒకసారి ఊడిపోయిన కోళ్ళు. పందెంలో కొదులు. హలో. కోడిని కాటేస్తాం. హలో 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 ఇవి పందెం కోళ్ళు అంటే ఏమి ఇవి ఇక సంక్రాంతి కోళ్ళు. కోళ్ళు. కుక్కకూరండి. ఇవి కోస్తే అలారం, మీ కోస్తే మాకు పలారం. ఒక్కసారి అన్నమనవా? కోడి కీర్తన అన్నమన్ ఈత్ కోడి ఒక్కసారి కోడి లంగాను అనరా. కోడిపిల్ల పిల్ల కాదు ఇది. మీరు గుడ్ల గోవలో అరుస్తున్నారండి, కోడి పిల్లని అడగండి. ఒక్క నిమిషం మావాడు అంటాడు, నేను మంచి కోడిలా కాదు, ఎట్లా సింహాలకు కాలేకపోయాను కోడే. కుక్కరుకో క్యాజువల్ కోడి. చాలా క్యాజువల్ కోడి. బలుపు కూడా కేర్లెస్ కూడా ఏంటి? చికెన్ షాప్ ముందాను రవితేజ గారు కూడా అది బలుపు కూడా. సరే వచ్చేస్తున్నాను నేను. ఇంకో ఒక్కసారి అమ్మాయి బాగుంటుంది.
కోడి ఇంకోసారి. గొంతులో కరివేపు కట్ట ఇందాక సింహాలు అన్నారు కదా. ఇప్పుడు కోడి కోడి ఇప్పుడు మారిపోయింది. పందెం కోడి సంక్రాంతి వస్తుంది కదా. మా అందుకు మళ్ళీ సింహం అంటే సింహానికి కోడి చేశారు. హలో మళ్ళీ సింహం అంట. ఇవన్నీ గెలిచే కోళ్ళు, అవి ఓడే కోళ్ళు. హలో 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 నువ్వు పోయే కోడి. కోడి నాటుకోడి అలా. జలుబు చేసిన కోడికి ఒక టాబ్లెట్ అయినా రెడీ అను అను కుక్క పిల్ల పో- కొంచెం కరివేపాకు కట్ట పడ్డది. సిగ్గు కోడి. హలో ప్రసాద్ హలో కుక్క పిల్ల ఉంటది. బా ఇంకా తెల్లారలేదా కోడికి? తెల్లారి జాము కాలేదు. ఇగో ఇక్కడ బాయిలర్ కూడా అంటుంది. ఇక్కడ ఇక్కడ అరుస్తున్నారు. ఇగో అక్కడ బాయిలర్ కూడా అంటుంది. వాళ్ళు కూడా అలాగే చేశారు. కాదు, ఏదో గుడి పెట్టినట్టు అప్పుడే. 2 గుడ్లు పెట్టారు. నవీన్ అన్న గుడ్డు పెడుతున్నప్పుడు కోడి పెట్టుబడులతో అర్థమైందారా? మా సైన్యం, హలో మా ధైర్యం, మాది ఆర్మీ. ఆ? ఆర్మీ. చెంచులు కూడా 14 days. నేవీ, నీవే ఎయిర్ ఫోర్స్, ఎయిర్ ఫోర్స్. ఏరియా లేదు, ఫోర్స్. హలో ఇక ఇప్పుడు ఇంకొక సాంగ్ పాడాలా పాడలేదు కానీ క్వశ్చన్ అడిగిన ఆన్సర్ చెప్పొద్దా? అయిపోయింది. ఆల్రెడీ చెప్పాడు. ఫస్ట్ నేను చేస్తాడు చెప్పమను. ఫస్ట్ అది కాదు, ఒక డౌట్ ఉంది నాకు. మీరు ఇంత పెద్ద సింగర్ కదా, మళ్ళీ మీకు డీజే కూడా పెడతారా? మీరే పాడుతూ ఉంటారేమో రాత్రి ఆ అంతా. డీజే కూడా పాట పాడతాడు. అలాగే డీజే లైవ్ సింగరా? ఫస్ట్ ఏం చేస్తాడు డార్లింగ్? ఆ డీజే తెచ్చుకున్నా వెనక్కి ఇచ్చేస్తావా? ఫస్ట్ అంతా ఆ నైట్ అంతా అలసిపోయి ఉంటాం కాబట్టి ఆ రోజు అంతా ఏం చేస్తావు? తిన్నావు? అంటే పడుకున్నావు దాని సేపు. డీజే బాక్స్ తెచ్చుకొని ఖాళీ కూర్చొని డాన్స్ చేస్తాం ఫ్రెండ్స్. డాన్స్ వచ్చింది. డాన్స్ రావడం అంటే అలా కాదు, ఊగడం అంతే, అలా ఊగడం అంతే. ఓకే బాగుంది. కానీ ఆ ఊపేది నీలో కొంచెం బాగా కనిపిస్తుంది. టాలెంట్ ఉంది. టాలెంట్ ఉన్న ఎంకరేజ్ చేస్తాం మేము. ఇప్పుడు అంటే ఒక్క నిమిషం, అంటే మా వాళ్ళకి టాలెంట్ లేదనా? మీ వాళ్ళకి అది నీకు లేదు అంటున్నాను. నీకు కూడా లేదని చెప్పు. ముసులు నెక్స్ట్ సపోర్ట్ చేసేది నీ చేద్దాం అనుకున్నా నేను. అతను ఇంగ్లీష్ లో అన్నాడు, బాగా అనిపించింది, వెళ్ళన్నా. ఇంగ్లీష్ రాదా? సరేలే. సో మీ వాడు అదరగొట్టాడు. సో నీకేంటి? నువ్వేంటి? మనమా మనం ఫస్ట్ నైట్ కోసం నన్ను కలపొద్దే నీ బ్యాట్ లోని. నువ్వు చెప్పు. అరే నేనేం చెప్తున్నా, ఫస్ట్ నైట్ కోసం వెయిట్ చేస్తా అంటున్నా. నెక్స్ట్ డే ఫస్ట్ నైట్ 31st నైట్ చెప్పన్నా. 31st నైట్ మనకి ఏ అలవాటు లేవు. మనదంతా ఈవెంట్ల బ్యాచ్. ఓకే ఇప్పుడు అంతే. నేను చెప్పు. ఎందుకురా? నీ గురించి నేను చెప్పనా? వాడికి లేని వ్యసనం అంటూ లేదు. ఓకే ఇది వ్యసనానికి వ్యసనం. సిగరెట్, డ్రగ్స్, అమ్మాయిలు మొత్తం ఇవేం కాదు. వాడి దగ్గర మంచితనం ఉంది, మానవత్వం ఉంది, 10 మందికి సాయం చేసే గుణం ఉంది. ఓకే నువ్వు చెప్పనా? వాడు చెప్తున్నాడు కదా. చెప్పి అని అబద్ధాలే కదా. నువ్వు నిజాలు చెప్పు. నువ్వు ఫిక్స్ అవుతున్నావు ఏంటి? వాడు కరెక్టే చెప్తున్నాడు. నేను చెప్పిన కాదు, ఒకవేళ నిజమైనా కూడా అది అబద్ధమయ్యే వరకు ఊపుకునేలాగా లేడు. కానీ బేసిక్గా నేను ప్రస్తుతం మాటలు నమ్ముతా, కానీ నీ విషయంలో ఏ నిజం అబ్బా, నిజంగా నేను అట్లా ఏం అలవాటు లేదు. లేదు. అలవాటు గురించి ఎవడు అడిగాడు? ఏం చేస్తావు అని అడిగాం. ఏం చేయం, జస్ట్ ఫ్రెండ్స్ తో అలా బయట తిరిగి. ఇక్కడ ఏం చేయక 31st నైట్ ఏం కాదు కాదు కాదురా, భార్య పిల్లలు వదిలేసి ప్రశ్నిస్తారు ఏంట్రా? అవునరా, రోజు వాళ్ళతో 31st నైట్ కూడా అంటే రోజు అన్నం ఏంటంటే అప్పుడు బిర్యానీ కూడా తిన్నారు కదా అంటున్నాడు అన్న. అంతేనా? నేను అసలు అనలేదు. నువ్వు దాన్ని కావాలని క్రియేట్ చేసుకొని. మేమేం క్రియేట్ చేసామండి? మీరు చెప్పినా ఇంకా మళ్ళీ చెప్తున్నాము. నిజంగా ఆలోచన ఉంది బిర్యానీ తినాలని. అలా శనివారం అయ్యా కాకపోతే ఒకటి మాత్రం నిజం, అంటే 31st నైట్ ఒక ప్రోగ్రామ్ రావాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటా. ఒక చిన్న సెంటిమెంట్ ఉంటుంది కదా, ఫస్ట్ రోజు మార్నింగ్ ఒక చిన్న ప్రోగ్రామ్ చేస్తే సంవత్సరం అంతా ప్రోగ్రామ్స్ తో బిజీ ఉంటాం అని ఒక నమ్మకం ఉంటుంది కదా, అది రావాలని అయితే కోరుకుంటా. అది మాత్రం నేను అది ఎంత కోరుకుంటాడంటే, నేనేం చేస్తానంటే ఫస్ట్ తారీఖుతో మందు మానేస్తా, కానీ 31st నైట్ మాత్రం ఫుల్ తాగేస్తా. అరే తాగమని తెలుసురా, ఎందుకురా? ఒక మేము వచ్చిందిరా, ఆ అంకుల్ అంటాడు అమ్మ తోడు ఫస్ట్ తారీఖు నుంచి మందు మానేస్తాను, కానీ 31st నైట్ మాత్రం ఫుల్ తాగేస్తా. కాదు కాదు, మన ఇద్దరం నువ్వు తాగు అనుకుంటున్నాం కదరా, పక్కన అనుకుంటుండు. ఓకే మీ ఇద్దరు అనుకోండి. అసలు ఆయన అయితే అసలు మందు అంటే ఏంటి తెలియదు, దగ్గు మందు జలుబు మందు తప్ప. ఇప్పుడు చూసాం కదా బాక్స్ నిండా ఇంకో బాక్స్ ఉంటది, దాంట్లో అన్ని టానిక్లే. మొన్న ఒక సినిమా చేస్తారు ఆయన, మద్యం మనగాడని. ఆయన హీరో, ఆయనే కింద నీళ్ళు కలపడు. నేను ఒకటి చూసానన్నా అన్నదే, అన్న పాట వచ్చినప్పుడు చెప్దాం. అరే వాడు ఎవరు నమ్మట్లేదురా, ఫస్ట్ నీ టీంలో ఇద్దరు నమ్మట్లేదు, నీ ఆడపులి మగపులి నమ్మట్లేదు. వాళ్ళు నమ్మించడానికి పాట పాడాలరా.
పాడాలిగా పాడాలి. ఇక నీకు నువ్వు నమ్మలేదా లేదన్న. అయ్యా అయ్యా మీ టీం నమ్మట్లేదు అయ్యో బాబోయ్. పాడించండి. ఈ న్యూ ఇయర్ రోజు ఒకటి రెడీ రెడీ. నల్ల నల్లాని నీ కురులు దూవి తెల్లాని మల్లెలు తురిమి చేమంతి పూలు పెట్టుకొని ఒళ్ళంత సెంటు పూసుకొని ఒళ్ళంతా తిప్పుకుంటూ వయ్యరంగా పోతూ ఉంటే నిలవదాయ నా ప్రాణమే నీలపురి ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు మహాలక్ష్మి మసాలా, ఎటువంటి రంగు రసాయనాలు లేకుండా గుమగుమలాడే వంటల కోసం. శ్రీవత్స ఈవెంట్స్ అండ్ క్యాటరర్స్ ను సంప్రదించండి. ఎలాంటి చింత లేకుండా మీ కార్యక్రమాన్ని జరిపించుకోండి.